విశాఖలో విష రసాయనాలతో బొప్పాయిలను మగ్గబెడుతున్న ముఠాను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. సీతమ్మపేటలోని ఓ ఇంట్లో పెద్ద ఎత్తున నిల్వ చేసిన 4 టన్నుల బొప్పాయి పండ్లను స్వాధీనం చేసుకున్నారు. ఇథిపాన్ రసాయనంతో మగ్గబెడుతున్నట్లు గుర్తించిన అధికారులు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. విశాఖలో విజిలెన్స్ అధికారుల వరుస దాడులు కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో సరఫరా చేస్తున్న నాణ్యత లేని గుడ్లు, సరుకులను స్వాధీనం చేసుకున్నారు. 45 గ్రాముల బరువు ఉండాల్సిన కోడిగుడ్డు 30 గ్రాములే ఉంటోంది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవంటున్న విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావుతో మా రిపోర్టర్ అనురాధ ఫేస్ టు ఫేస్. ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్న గుత్తదారుల విషయాన్ని విశాఖలో ఒకసారిగా విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ప్రస్తుతం మనం విజిలెన్స్ ఎస్పీ కోటేశ్వరరావు గారితో ఉన్నాము. మరి ఇక్కడ ఎలాంటి ఆహార పదార్థాలు వాళ్ళు గుర్తించారు, అసలు ఇక్కడ ఎలాంటి విషపూరితమైన పదార్థాలు ఉన్నాయి, అక్కడ ఏదైతే ఫ్రూట్స్లో కానీ, బొప్పాయి ఫ్రూట్స్లో కానీ, లేకపోతే ఇక్కడ గుడ్లలో కానీ గుడ్ల నాణ్యత ఎలా ఉందనేది పరిశీలిద్దాం. సార్, ముఖ్యంగా ఇప్పుడు ఇక్కడ గుడ్లను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. చిన్నపిల్లలకు ఆహారంగా, గర్భిణీలకు ఆహారంగా అందించే ఈ గుడ్లని ఈ గుత్తదారుల విషయంలో చూసినట్టయితే చాలా వరకు నాణ్యత లోపంగా కనిపిస్తుంది. మరి మీరు దీన్ని ఎలా గుర్తించారంటే ఇక్కడ మీరు ప్రధానంగా అంటే ఈ అంగన్వాడీ కేంద్రంలో పర్ఫెక్ట్ హైట్ వెయిట్ ఉన్నటువంటి ఎగ్స్ పిల్లలకి, గర్భిణీ స్త్రీలకి పోషకాహారంగా ఇవ్వాలమ్మా. అయితే ఇక్కడ లో క్వాలిటీ అట్లాగే వెయిట్ తక్కువ ఉన్నటువంటి ఎగ్స్ సప్లై చేయడం అనేది గ్రహించడం జరిగింది. అట్లాగే కొన్ని సప్లై చేసేటటువంటి సరుకులు కూడా క్వాలిటీ తక్కువ ఉన్నట్లు గ్రహించాం. అవి శాంపుల్స్ తీసుకొని ల్యాబ్కు పంపిస్తున్నాం. అవి సక్రమంగా ఈ అంగన్వాడీకి ఉన్నటువంటి సరుకులు నడిచేలాగా చూస్తున్నాం. సార్, అంటే ముఖ్యంగా ఇక్కడికి వచ్చే కాంట్రాక్టర్స్ కానీ అన్ని విషయాల్లో చూసినట్టయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఎగ్స్ విషయంలో కానీ, సరుకుల విషయంలో కానీ అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు దీని మీద మీరు ఎలాంటి యాక్షన్? అవేనమ్మా, ఎవరైతే సప్లై చేస్తారో ఆ కాంట్రాక్టర్స్కి కూడా మనం వాళ్ళ మీద కూడా చర్య ఉంటుంది. ఈ పిల్లలకి ప్రభుత్వ పరంగా మనం ఇంత ఖర్చు పెట్టి పిల్లలకి పోషకాహారాలు ఇవ్వాలని చెప్పినప్పుడు ఇలా మధ్యవర్తులు కొంతమంది చేయడం అనేది కరెక్ట్ కాదు. దాని మీద కూడా వాడి మీద చర్య తీసుకొని పిల్లలకి, గర్భిణీ స్త్రీలకు అందరికి కూడా సక్రమైన సరుకు అందేలాగా చూస్తాం. ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ప్రస్తుతం విశాఖలోని విజిలెన్స్ అధికారులు చెప్తున్నమాట. ఏదైతే కాంట్రాక్టర్స్ నిబంధనలు పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు అయితే తప్పవని అధికారులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ నరేష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.